గురుభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు విషయం శాంతి. మనం సనాతన ధర్మంలో ఓం శాంతి అనే కదా అనేది. ఈరోజు విషయం శాంతి సుఖం. ఏది కావాలి, ఏది ముఖ్యం? ఓం సుఖం అని అనరు కదా, ఓం శాంతి అని అంటారు. అంటే ఏంటి? శాంతే ప్రధానం అనేది అందరికీ మహాత్ములు మనకు ఉపదేశించారు. ప్రతి ఒక్కరు కోరుకునేది కూడా అదే, నిజంగా కోరుకునేది అదే. అందుకని మనం దీనికి కోసం కఠోపనిషత్తు సహాయం తీసుకున్నాం. కఠోపనిషత్తు ఏం చెప్తోంది? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరిత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరః అభిప్రేయసే వృణీతే ప్రేయః మందః యోగక్షేమం వృణీతే. శ్రేయస్సు ప్రేయస్సు అనేవి మనుషులందరికీ సమీపిస్తాయి అంట. శ్రేయస్సు అంటే ఏంటి? శాంతి. ప్రేయస్సు అంటే సుఖం. ఈ రెండు మనిషిని సమీపిస్తాయి అంట. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః, రెండు సమీపిస్తాయి మనిషిని. తౌ సంపరిత్య వివినక్తి ధీరః. ఈ ధీరః అంటే ఈ బుద్ధిమంతుడు, బుద్ధి కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు. సంపరిత్య అంటే బాగా పరిశీలిస్తాడు రెండింటిని, శ్రేయ మార్గాన్ని, ప్రేయస్సు మార్గం. అంటే శాంతి సుఖం అనే ఈ రెండు మార్గాలని బాగా విశదంగా పరిశీలిస్తాడంట. వివినక్తి శ్రేయో హి ధీరః అభిప్రేయసే వృణీతే. అప్పుడు అన్నీ ఆలోచించి వివేచన చేసి ఆయన శ్రేయ మార్గాన్ని ఎన్నుకుంటాడు. శ్రేయ మార్గాన్ని ధీరః అంటే ధీమంతుడు, అంటే బుద్ధి కలిగిన వాడు, వివేకవంతుడు. అభిప్రేయసే వృణీతే అని శ్రేయ మార్గాన్ని ఎంచుకుంటాడంట. కానీ ప్రేయః మందః యోగక్షేమం వృణీతే. కానీ మందబుద్ధి అంటే అంత వివేకవంతమైన బుద్ధి కాదు, అంటే దూరదృష్టి లేనివాడు అని చెప్పుకోవాలి. ఏమనుకుంటాడు? యోగక్షేమాలను ఎన్నుకుంటాడు. అంటే ప్రేయ మార్గాన్ని, అంటే సుఖ మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఇది బాగా అర్థం అవ్వడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. సోమన్న శివన్న అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు ఒక ఊరిలో. వారిద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. సోమన్న బాగానే చదువుకుంటాడు, శివన్న కూడా బాగానే చదువుతాడు. సోమన్న ఏం చేస్తాడు? చదువు అయిన తర్వాత, స్కూల్ అయిన తర్వాత ఆటల పాటలో మునిగిపోతాడు పూర్తిగా. శివన్న కూడా ఆటలు ఆడుకుంటాడు, కానీ కొంతసేపు ఆట అయిన తర్వాత మళ్ళీ చదువుకొని మళ్ళీ తల్లిదండ్రులకు చిన్న హోటల్ ఉంది ఊర్లో, గ్రామంలో ఒక చిన్న హోటల్ నడుపుతారు. వారికి సహాయం చేస్తాడు. చదువుకుంటాడు, ఆటలాడతాడు, మళ్ళీ తల్లిదండ్రులకు సహాయం చేస్తాడు. నా సోమన్న మాత్రం చదువుకుంటాడు బాగా, కానీ ఇంక వేరే ఏం పట్టించుకోడు. కుటుంబంలో ఏం జరుగుతుంది ఏంటి, ఆటల పాటల్లో మునిగిపోతాడు. అలా ఇద్దరు మిత్రులు పెద్దవారు అయ్యారు. పెద్దవారే బాగా చదువుకున్నారు, మంచిగా ఉత్తీర్ణత లభించింది. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి సేల్స్మెన్గా, అంటే మార్కెటింగ్ అన్నమాట. అంటే వస్తువులను అమ్మే ఉద్యోగం ఇద్దరికి వచ్చింది, మంచి ఉద్యోగం, సేల్స్మెన్ వచ్చింది. ఇద్దరు వారి ఉద్యోగం చేస్తున్నాడు, మన సోమన్న శివన్న. కానీ సోమన్నకి ఏంటి? తొందరగా పెద్దవాడు అయిపోవాలి, అన్నీ కావాలి, తొందరగా కావాలి. ఏం చేశాడు? బాగా అబద్ధాలన్నీ చెప్తూ వస్తువులు ఉన్నాయి లేని చెప్పి బాగా వస్తువులు అమ్మేసేవాడు, బాగా ఫాస్ట్గా అమ్మేసేవాడు వస్తువులు. తర్వాత అందరినీ పెద్ద పెద్ద మేనేజర్లని వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అవి కూడా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం, మళ్ళీ వాళ్ళకి అబద్ధాలు చెప్పి తనకంటే వేరే వాళ్ళని తొక్కేయటం, ఇలాంటివన్నీ చేసేవాడు. కానీ తొందరగా ప్రమోషన్ రావాలి, తొందరగా ధనం రావాలి అనుకున్నట్లే అతనికి
ఇవన్నీ చేస్తున్నాడు కదా, అతనికి బాగానే ఉన్నతమైన స్థానం వచ్చింది, ప్రమోషన్లు వచ్చినాయి, మళ్ళీ సేల్స్ అలా అమ్మేస్తాడు కదా, ఉన్నాయి లేని చెప్పేసి బాగానే సేల్స్ చేస్తాడు, బాగానే డబ్బు సంపాదించాడు, తొందరగా పెద్దవాడు అయిపోయాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. తర్వాత మన శివన్న ఉన్నారు, శివన్న కూడా సేల్స్ మ్యానే చేస్తాడు, కానీ ఇతను ఉన్న విషయం చెప్పి అమ్ముతాడు. ఎక్కువ పెద్దగా ఆశయం లేదు, డబ్బు సంపాదించుకుంటాడు, కుటుంబాన్ని నిర్వహించుకుంటాడు. ఇతను కూడా వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నం చేయడు. అతను నిజాయితీగా అతని పని అతను చేసుకుంటూ పోతాడు. చివరికి ఒకరోజు వస్తాడు మన సోమన్న, బాగా పెద్దవాడైపోతాడు కదా, మిత్రులు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. శివన్న దగ్గరికి వస్తాడు పెద్ద కారు వేసుకొని. రా నువ్వు కూడా నా దాడికి రా, వచ్చేయి, చూసావా నేను అంత బాగున్నాను, పెద్ద బంగ్లా కొనుక్కున్నాను, మంచి కారు కొనుక్కున్నాను, ఆనందంగా పిలవాలని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాను, నువ్వేంటి చిన్న ఇల్లు చిన్న కారు పెట్టుకొని ఎందుకు ఇంత కష్టపడతావంటే, అప్పుడు శివన్న అడుగుతాడు, మంచిదే కానీ నీకు సుఖాలన్నీ ఉన్నాయి నీకు, కానీ మనసులో కుదుట ఉందా, శాంతి ఉందా అని అడిగాడు. మన వాడి దగ్గర సమాధానం లేదు. అవన్నీ ఒట్టి మాటలు రా, మనం బాగా పెద్దవాళ్ళు అవ్వాలి అన్నాడు. సరేలే మంచిదే, నువ్వు పెద్దవాడవు, మంచి అని జాగ్రత్తగా ఉండు అని చెప్పి మంచి మాటలు చెప్పి శివన్న పంపిస్తాడు. కొన్ని రోజులకి ఏమైంది, మనవాడికి ఆశ ఎక్కువ కదా, తొందరగా ధనం సంపాదించాలి, బాగా సుఖపడాలనే కోరికతో ఇంకా పెద్ద పదవి వచ్చేటప్పటికి చాలా అధికారాలు వస్తాయి కదా, అధికారాలు వస్తే ఆ కంపెనీలో కూడా ఏ ఒకటి అవి ఇవి అమ్మేసుకోవటం, కొంచెం కరప్షన్ చేశాడు. ఒకరోజు ఈయన గోటాలా బయటపడిపోయింది, సోమన్న గోటాలా బయటపడిపోయింది. ఏమైంది, ఉద్యోగం పోయింది, సస్పెండ్ అయ్యాడు, జైలు పాలయ్యాడు. కానీ అవన్నీ తట్టుకోలేకపోయాడు. అన్నీ ఒక పిడుగులాగా అతనికి మీద పడేటప్పటికి ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలాగే మన సోమన్న కూడా ఇలాగనే ముందుకు వెళ్తున్నాడు. ఈ శివన్న కూడా ఒక రోజు ఉద్యోగం పోయింది, ఆర్థిక మాంద్యం వచ్చింది దేశంలో, ఇలాగనే యుద్ధాలు వస్తున్నాయి కదా ఇప్పుడు, అలాగనే కొన్ని కారణాల వల్ల ఆర్థిక మాంద్యం వచ్చి ఇతను ఉద్యోగం పోయింది. ఇతను నీతి మార్గం కదా, ఇతనిది ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతమైన చిత్తంతో కూర్చొని ఆలోచించాడు, ఏం చేయాలి ఇప్పుడు, ఉద్యోగం పోయింది, కష్టమే కదా, కుటుంబాన్ని నిర్వహించుకోవాలి, అన్నీ చేసుకోవాలి, కష్టమే. ఆలోచించాడు ప్రశాంతంగా కూర్చొని. అతను కొంత డబ్బు దాచుకున్నాడు. సరేలే, అప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులకి మనం సహాయం చేశాం కదా హోటల్లో, మన దగ్గర ఆ విద్య ఉంది కదా అని చిన్న హోటల్ ప్రారంభించాడు డబ్బులతో. చిన్నగా మంచి నిజాయితీగా బాగా అన్నీ చేసి బాగా పేరు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఎంత ఆర్థిక మంది ఉన్నా భోజనం చేస్తారు కదా అందరూ, దానికి ఎప్పుడూ బిజినెస్ డౌన్ ఉండదు. కాబట్టి చక్కగా వ్యాపారం అంత మంచి ఆరోగ్యకరమైనగా ఆహారం వండేవాడు, మంచి హోటల్ స్థాపించుకున్నాడు, పెద్దవాడయ్యాడు. అతను ఎప్పుడు అలాగనే జీవించేవాడు. తర్వాత అతను మనవాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దిగులు పడితే అతనికి కూడా ఇప్పుడన్నా బుద్ధిగా ఉండు, తొందరపడద్దు, నెమ్మదిగా ఎదగాలి అని చెప్పి మంచి మాటలు చెప్పి అతను కూడా చిన్న ఉద్యోగం ఇచ్చాడు. అందులో ఏంటి ఈ కథలో నీతి అంటే, ఒకడేమో సుఖం వైపు ప్రేయ మార్గాన్ని, యోగక్షేమాలనే స్వీకరించాడు. ఇంకొకడు శ్రేయ మార్గాన్ని, శాంతి మార్గాన్ని స్వీకరించాడు. అతనికి పంచపక్ష పరిమాణాలు ఉండొచ్చేమో సోమన్నకి, శివన్న 1-2 కూరలతో అయినా భోజనం చేశాడు కదా, కానీ శాంతి అనేది ఉంది అతని జీవితంలో. ఎందుకు అంటే అతనిలో నిజాయితీ, హానెస్టీ అంటారు కదా, నిజాయితీ, నిబద్ధత, తర్వాత డిగ్నిటీ అంటే ఆత్మగౌరవం ఉంది ఆయనకి. ఈ ఆత్మగౌరవం ఎలా వచ్చింది ఆయనకి, ఈ నిజాయితీ వల్ల, నిబద్ధత వల్ల వచ్చింది. ఈ నిజాయితీ అంటే సత్యంగా జీవించాడు, ఎవరిని మోసం చేయాలని లేదు, నిజాయితీగా జీవించాడు, ఎవరికి హాని చేయలేదు. దానివల్ల అతనికి నిర్భయత్వం వచ్చింది. ఈ నిజాయితీ వల్ల అతనికి నిర్భయత వచ్చినప్పుడు అతనికి ఇంకేంటి, ఈ నిజాయితీ లేని వాళ్ళకి ఎప్పుడు అంతరంగ ఘర్షణ ఉంటుంది. బాహ్యంగా బాగానే ఉంటారు, లోపల ఒక అంతరంగ ఘర్షణ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి మెంటల్ క్లారిటీ పోతుంది, స్పష్టత పోతుంది, ఆలోచనలో స్పష్టత పోతుంది. ఇతనికేంటి, ఆలోచనలో శాంతి ప్రశాంతత ఉంది, నిజాయితీ ఉంది కదా, అక్కడ నిబద్ధత ఉంది. నిబద్ధత అంటే ఏంటి, అతను చేసే
నిజాయితీ పట్ల అతనికి ఒక అంకిత భావం. ఎవరో చూడాలి, ఎవరో పొగడాలి, ఎవరు చూసినా చూడకపోయినా అతను నిజాయితీగానే ఉంటాడు. బయటికి కేవలం మాటలు, చేతలు, ఆలోచనలన్నీ ఒక దారిలోకి తీసుకురావటం, ఒక జీవితాన్ని ఒక హార్మోని అంటారు కదా. హార్మోని అంటే ఒక సమతుల్యత జీవితానికి వచ్చింది అతనికి. దానివల్ల అతనికి ఒక ఆత్మగౌరవం, అతని జీవితం పట్ల, అతని శీలం పట్ల, అతని వ్యక్తిత్వం పట్ల అతనికి ఒక ఆత్మగౌరవం వచ్చింది. అప్పుడు ప్రపంచం అతన్ని విమర్శించినా పొగిడినా అతనికి సంబంధం లేదు. ఎందుకంటే స్వయంగా అతనికి ఒక ఆత్మగౌరవం ఉంది. ఆత్మగౌరవం, అహంకారం వేరు వేరు. అదొక అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. అతనికి ఒక ధైర్యం, దృఢత వస్తుంది, శక్తి, అంతరంగ శక్తి వస్తుంది. అంతరాత్మ క్లియర్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అంతరాత్మని మన సోమన్ ఏం చేశాడు, అంతరాత్మని నిద్రపుచ్చాడు, అంతరాత్మని పట్టించుకోలేదు. కానీ మన శివన్న అంతరాత్మని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకున్నాడు. చేతలు, మాటలు, ఆలోచనలు క్లీన్గా పెట్టుకున్నాడు. అందుకని అతనికి ఏంటి, బుద్ధిలో స్పష్టత వచ్చింది, క్లారిటీ ఆఫ్ మైండ్ అంటారు కదా. నిర్ణయాల్లో ఒక ధీరత్వం, శక్తి, ధైర్యం అంటారు కదా. ఈ ధైర్యం అనేది వచ్చింది, నిర్భయత. దీనివల్ల అతను ఎత్తుపల్లాలు అతనిలో వచ్చినాయి కదా జీవితంలో, కానీ అతను కుంగిపోలేదు. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు స్పష్టమైన మనస్సు ఉంటే దానికి అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. అతను ఎప్పుడు సమభావంతో ఉన్నాడు, భయం లేదుగా, నిర్భయంగా కూర్చొని శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఈ కథలో ఏంటి, మనం ఈ శాంతి ఎలా లభిస్తుంది అనేది. ఈ శాంతికి ఈ 3 గుణాలు ఉండాలి. ఈ శాంతి లభించాలంటే ఈ 3 గుణాలు ఏంటది, నిజాయితీ, సత్యసంధత, తర్వాత నిబద్ధత, అంటే ఆ నీతిని, సత్యం, నీతి పట్ల ఒక నిబద్ధత, నిర్ణయం తీసుకోవడం నేను ఇలా ఉండాలి అనేది. తర్వాత డిగ్నిటీ, ఆత్మగౌరవం. ఇది ఎవరు ఇచ్చేది కాదు, ఆత్మగౌరవం అనేది మనం స్వయంగా సంపాదించుకునేది. దీనివల్ల ఇంకా ప్రపంచం పట్టించుకున్న, విమర్శించినా, పొగిడినా కానీ అతనికి ఏ దిగులు లేదు. దానివల్ల అతనికి శాంతి ఉంది. ఆ శాంతి ఉన్నవాడికే నిజంగా సుఖం ఉంటుంది, నిజమైన ఆనందానికి ద్వారం అన్నమాట ఈ శాంతి అనేది. అందుకనే మనం గీతలో శ్రీకృష్ణులు ఏం చెప్తున్నారు, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా అభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధి అయుక్తస్య అంటే ఈ బుద్ధిలో వివేకం లేకపోతే, స్థిరత లేకపోతే, నచ అయుక్తస్య భావన, ఇంకా ఆలోచనల్లో స్పష్టత ఎక్కడ ఉంటుంది, స్థిరత ఉండదు ఆలోచనల్లో. బుద్ధిలో స్థిరత ఉంటేనే ఆలోచనలో స్థిరత ఉంటుంది. ఆ స్థిరతలోంచి నిర్ణయాలు సరిగ్గా వస్తాయి. నచ అభావయత శాంతి, అటువంటి ఈ భావనల్లో స్పష్టత లేకపోతే శాంతి ఉండదు. మళ్ళీ శాంతి లేకపోతే సుఖము లేదు. చివరికి అతను, మనవాడు ఎవరు, సోమన్న సుఖం కోసమే తప్పించాడు, కానీ చివరికి ఏం ప్రాప్తమైంది, దుఃఖమే ప్రాప్తమైంది కదా అతనికి. అది కొంచెం లభించవచ్చు కాక సుఖం, కానీ చివరికి దుఃఖమే ప్రాప్తమైంది అతనికి. అది అందుకని గీతగా ఇంకో రకంగా చెప్తుంది, యోహి సంస్పర్శజా భోగ దుఃఖయోన ఏవతే అద్యవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అంటే ఈ సంస్పర్శ భోగాలు అనేవి ఇంద్రియ సంపర్కం వల్ల కలుగుతాయి మనకి. భోగాలు అంటే ఏంటి, సుఖభోగాలు. ఇవి ఇంద్రియాలు, ఇంద్రియ విషయ భోగాల వల్ల మనకి సంక్రమిస్తాయి. దుఃఖయోన ఏవతే, అవి చివరికి దుఃఖానికే తీసుకెళ్తున్నాయి, కేవలం వాటిపైనే ఆధారపడతాయి. ఆద్యవంత కొంత, వాటికి ఆది ఉంది, అంతం ఉంది. కనుక బుద్ధిమంతులు, నతేషు రమతే బుధ, ఈ బుద్ధిమంతులైన వాళ్ళు ఆ మార్గాన్ని స్వీకరించరంట. ఇప్పుడు శాంతి మార్గాన్ని స్వీకరిస్తారు. శాంతి సుఖానికి డిఫరెన్స్ ఏంటి, సుఖం అంటే ఏంటి, వర్షంలాగా వస్తుంది పోతుంది. శాంతి అంటే మనకు అంతర్గంగే ఉంది కదా, ఎప్పుడూ ఒక అంతర్గత ప్రవాహం. బాహ్యమైన పరిస్థితులు వస్తూ పోతా ఉన్నా కూడా ఒక అంతర్గతంగా ఒక శీతలత ఉంటుంది, అంతఃశీతలత అంటారు కదా, అంతర్గతంగా ఒక శాంతి ఉంటుంది. ఆ శాంతి నుంచి తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. దీనికి మనకి అన్నమాచార్యుల సహాయం కూడా తీసుకున్నాం. ఆయన ఏమంటున్నారు, నానాటి బ్రతుకు నాటకము,
కనక కంచుకములే యవనికలు, పూనిన భావములే పాత్రలు, తేనేటి మాటలే తెగువ నాటకములు, పాయక ఎక్కడిది బ్రహ్మపదము. నాయన ఈ జీవితము ఒక నాటకంతో పోల్చారు. అంటే ఏంటి? జీవితం అనేది నాటకం అంటే ఏంటి? అది ఆరంభం అవుతుంది, పోతుంది, స్థిరత లేదు, ఆగిపోతుంది కదా జీవితం అనేది. కనక కంచుకములనే యవనికలు. కనక కంచుకములు అంటే ఈ జీవితంలో వచ్చే ఆడంబరాలు ఉన్నాయే, ఆడంబర సుఖాలు, అవి యవనికలు అంటే ఒక తెరబొమ్మలాగా ఉంటాయి. పూనిన భావములే పాత్రలు. మనం ఎటువంటి భావములు స్వీకరిస్తామో అటువంటి పాత్రనే మనం స్వీకరించాల్సి వస్తుంది. అదే మనం సద్భావనలను స్వీకరిస్తే మనం మంచి మంచి వ్యక్తిత్వాన్ని స్వీకరిస్తాం కదా, శివన్నలాగా. తేనేటి మాటలే తెగువ నాటకములు. కానీ ఎవరైతే ఈ సత్య మార్గాన్ని స్వీకరించరో, ఈ నిజాయితీని, నిబద్ధతని, ఈ ఆత్మగౌరవమైన ఈ మార్గాన్ని స్వీకరించరో వాళ్ళలో కాపట్యం ఉంటుందంట. వారి మాటలు తేనెలాగా ఉంటాయంట, కానీ అవన్నీ తెగువ నాటకములు అంట. అవన్నీ ఒట్టి నాటకములే నాయన. దాంట్లో చెప్పినప్పుడు తీయగా ఉంటాయి, కానీ లోపల శుద్ధత లేదు వాటిల్లో. అందుకని పాయక ఎక్కడిది బ్రహ్మపదము. అటువంటి నిజాయితీ ధార్మికమైన జీవితం లేకపోతే ఇక బ్రహ్మపదం ఎలా లభిస్తుంది? శాంతి లేదు, సుఖము లేదు. ఎవరు దీంట్లో నిజంగా సుఖాన్ని అనుభవిస్తారు? సోమన్న శివన్నలో చిన్న ఉదాహరణ. ఇలాగనే సోమన్న శివన్న ఒకసారి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు. ఇద్దరు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. సోమన్న ఐస్ క్రీమ్ తినేసాడు, అయిపోయింది. శివన్నది ఇంకా అయిపోలేదు, నెమ్మదిగా తింటున్నాడు. సోమన్న ఏంటి, 2-3 స్పూన్లు బాగా ఆస్వాదించాడు. తర్వాత అతని బుద్ధిలో స్థిరత, శాంతత లేదు కదా, అది ఎటెటో తీసుకెళ్ళిపోయింది. ఐస్ క్రీమ్ అయిపోయింది, దాన్ని పూర్తి ఆనందాన్ని అనుభవించలేకపోయాడు. కానీ మన శివన్నలో ఒక శాంతమైన చిత్తం ఉంది కదా, ప్రశాంతంగా ప్రతి స్పూన్ని ఆస్వాదిస్తూ తిన్నాడు. ఎవరు నిజంగా సుఖాన్ని అనుభవించారు? శివన్నే కదా. అందుకే కదా మన త్యాగరాజులు ఏమన్నారు, శాంతియే లేక సుఖం ఎక్కడిది నాయన అన్నారు. శాంతియే లేక సుఖం ఎక్కడిది? నిజంగా వాళ్ళు సుఖభోగాలు అనుభవిస్తాం అనుకుంటారు, అవన్నీ సమకూర్చుకుంటారు, కానీ నిజంగా వాటిని అనుభవించే మనస్థితి కూడా వారికి లభించదు. ఎందుకంటే వారు ఎన్నుకున్నది అధర్మ మార్గం కదా, అసత్య మార్గం కదా. దానివల్ల ఏమిటి? నిజంగా సుఖం అనేది, సుఖాలన్నీ ఉంటాయి, కానీ నిజంగా వాటిని అనుభవించే యోగ్యమైన మనస్సు వారికి కోల్పోతారు. అందుకనే మన గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? సత్యధర్మాయ విద్మహే అన్నారు. అంటే ఎవరైతే ఈ సత్యం అనే ధర్మాన్ని ధారణ చేస్తారో వారికే ఈ జ్ఞానం, నిజమైన జ్ఞానము, నిజమైన ఆనందం లభిస్తుంది. ధారణ చేయాలి. మామూలుగా అందరం మాట్లాడటానికి ఇష్టపడతాం ఇటువంటి ధర్మాల గురించి, అలాగనే వినటానికి ఇష్టపడతాం, వినేటప్పుడు ఆనందంగా అనుకుంటాం. కానీ నిజంగా దాన్ని ధారణ చేయకపోతే, ఆ సత్యం అనే ధర్మాన్ని ధారణ చేయకపోతే మనకి ఆ జ్ఞానము ఉండదు, ఆ ఆనందము ఉండదు. నిజంగా ఏ సుఖాలకైతే మనం తాపత్రయపడుతున్నామో నిజంగా సుఖాలను నిజంగా అనుభవించలేము. ఏదో అల్ప సంతోషిగా మిగిలిపోతాం. అందుకని శారదామాత అంటారు, ఒక భక్తుడు వచ్చి, అమ్మా మాకు శ్రద్ధా జ్ఞానాలు ప్రసాదించమని ఆశీర్వదించండి అమ్మా అంటారు. శారదామాత అంటారు, నాయనా ఈ శ్రద్ధా జ్ఞానాలు ఆఖరి మాట, నువ్వు జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని చక్కగా నిర్మించుకో అంటారు. ఏమిటి ఆ చక్కగా నిర్మించుకోవడం అంటే ఇదే, ఈ సమతుల్యత, ఈ శాంతి రావాలి అంటే ఈ నిజాయితీ, సత్యాన్ని అనుసరించాలి, దాని పట్ల నిబద్ధత ఉండాలి మనకి. తర్వాత దానివల్ల వచ్చే ఆత్మగౌరవం అనేది అది ఎవరు పొందలేనిది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, అది స్వయంగా మనకి ఒక క్యారెక్టర్ అంటారు కదా, శీలం. ఆ సత్యశీలం ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. ప్రపంచంలో ఎత్తుపల్లాలను కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. అందుకనే అందరికీ మరి ఈ తేనెల మాటలతో తీయని మాటలు మాట్లాడుతూ వింటూ మనం గడిపేయాలా?
లేదంటే నిజంగా వాటిని ఆస్వాదించాలా? ఈ ధర్మాన్ని ఆచరించి మనం ముందుకు వెళ్ళాలా? లేదంటే ఈ లోకాన్ని మెప్పించటానికి, మన మనస్సుని మెప్పించడానికి ప్రయత్నించి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మన అంతరాత్మనే మనం మోసం చేసుకుంటాం. మనం ఎంత బాహ్యంగా ఎంతటి ఈ ప్రదర్శన చేసినా, కపట్య ప్రదర్శన చేసినా అది లోకాన్ని మోసం చేయొచ్చేమో కానీ పరమాత్మను మోసం చేయలేం కదా. కాబట్టి ఈరోజు ఈ ప్రేయో మార్గం శాంతి, సుఖం. ఎవరు 2 మార్గాలు భగవంతుడు మనకి ఇస్తాడని చెప్తున్నారు. శ్రేయశ్చ ప్రేయస్య మనుష్యమేత, ఆయనే పక్షపాతం వహించడు. 2 మార్గాలు అందరికీ అవకాశం ఇస్తాడు. మనుష్యులకి అందరికీ ఏ పక్షపాతం లేకుండా అది స్వీకరించిన వాళ్ళు ఉద్ధరించబడతారు. శ్రేయ మార్గాన్ని స్వీకరించిన వాళ్ళు ఆ ఆనందమయ మార్గాన్ని చేరుకోగలుగుతారు. ఈ శాంతి ఉన్నవాడికే ఆ ఆనందం కూడా లభిస్తుంది, సుఖము లభిస్తుంది. ఈ శాంతి అనేది, ఈ అంతరంగ ప్రశాంతత ఉంది కదా, ఇది పరమమైన ఆనందానికి ఒక ద్వారం లాంటిది. ఈ శాంతియే లేని వాడికి సుఖము ఉండదు, ఆ పరమమైన ఆనందము దక్కదు. కాబట్టి అందరూ వారి వారి వివేకాన్ని ఉపయోగించి ఈ సత్యము, ధర్మమైన మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు శ్రేయ మార్గాన్ని ఎన్నుకొని అందరూ ఆ శాంతి, నిజమైన శాంతిని అనుభవించాలని, ఆ ఆనంద మార్గంలోకి ప్రవేశించాలి అనేది ప్రార్థిస్తూ ఈరోజు ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.